జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఈరోజు మంచి మాట మన ఆడవాళ్ళ కోసం అండి. మన ఆడవాళ్ళు ఎప్పుడు లక్ష్మీదేవిలాగా ఉండాలి. చాలామంది ఆడవాళ్ళు పాపం నైటీల గురించి అనకూడదు, కానీ ఎప్పుడూ ఇంట్లో ఆడవాళ్ళకి తేలిగ్గా ఉంటాయి, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి చీరలు మానేసి చక్కగా వాళ్ళ కన్వెంట్ కోసం నైటీలు వేసుకునే ఉంటారు. అది కూడా నైటీ నిజంగానే నేను కూడా ఒకప్పుడు అలా నైటీ ఈజీగా ఉంటుంది కదా అనుకునేదాన్ని. అప్పుడు నిజంగా నాకే అర్థమైంది, అరే నైటీ వేసుకుంటే ఇది రోగిస్ట్ లాగా ఉంటున్నాము అని చెప్పేసి అని అప్పుడు చక్కగా మంచి డ్రెస్సులు మనకు ఉన్నట్టువే అవే వేసుకోవడం అలవాటు చేసుకున్నాను. అంటే మనకి అర్థమైపోతుంది. ఎప్పుడు చూసినా మనం తల దూకోకుండా ఏదో ఎప్పుడో స్నానం చేయని వాడు ఏదో దేవుడి దగ్గరికి అంత బొట్టు పెట్టేసుకొని ఆ రోజంతా చెమటలు కక్కుకుంటూ అలా ఉంటాం. అలా ఉండద్దండి. ఇప్పుడు నవ్వుతూ ఉండండి, అదే లక్ష్మీ కళ నిజంగా. కాబట్టి మనం అలా ఉంటే ఇంట్లో మగవాళ్ళకి కూడా చాలా మంచిదమ్మ. మనం ఏం బాధలు లేని ఇప్పుడు నిరాశతో అట్లా ఉంటే మగవాళ్ళకు కూడా మంచిది కాదు. వాళ్ళు కూడా ఇంటికి రాబుద్ది కాదు. అప్పుడు ఎప్పుడు చూసినా నా భార్య లేదా నా తల్లి కావచ్చు, భార్య కావచ్చు, ఎప్పుడు చూసినా ఇంట్లో ఏదో పిచ్చి పిచ్చిగా ఉంటారు అని చెప్పేసి వాళ్ళు బయట ఎక్కువ గడుపుతారనమాట. ఇది తప్పు కాదు నేను అనేది, బయట ఎక్కువ ఫ్రెండ్స్తో గడుపుతారు. కాబట్టి అలా కాదు, మనం ఇంటికి వెళ్తే ఒక లక్ష్మీ కళలాగా నా భార్య ఎదురు చూస్తుంది, నా తల్లి ఎదురు చూస్తుంది అని వాళ్ళకి అలా కలిగించాలి. అలాగే భర్తలకే కాదు, ఇంట్లో అన్నలు కావచ్చు, అక్కలు కావచ్చు, చెల్లెలు కావచ్చు, ఎవరైనా సరే ఇంట్లో అందరూ బాగుండాలి. అలాగే చాలామంది అంటారు విరుద్ధంగా, ఒక భర్త అడుగుతాడు, ఎందుకు అలా ఎప్పుడు చూసినా నైటీ వేసుకున్నావు అని అడిగితే, నువ్వు ఎప్పుడు ఎందుకు పంచి కట్టుకుంటావు, లుంగి కట్టుకుంటావు, నువ్వు కూడా ప్యాంట్ వేసుకో, అప్పుడు నేను చీర కట్టుకుంటాను అంటుంది. మరి అది నిజంగా ఎట్టిం కదా. మగవాడికి పంచి కట్టుకోవడం హక్కు, ఇంట్లో కట్టుకుంటాడు. మనం వాళ్ళతో పోల్చేసి నువ్వు అలా అంటే నేను ఇలాగ ఉంటాను అని చెప్పడం కరెక్ట్ కాదు మన ఆడవాళ్ళు. కాబట్టి ఎప్పుడు నవ్వుతూ చక్కగా నుదుటిన బొట్టు పెట్టుకొని, ఇంకా చక్కగా పాపిట్లో అందరూ చాలా బొట్టు పెట్టుకోవాలంటే సిగ్గుపెడతారా, ఎందుకులని ఇంత కనిపించకుండా పెట్టారు. నిజంగా ఎంత అందం లేని వాళ్ళైనా సరే చక్క పాపిట్లో బొట్టు పెట్టి చూడండి, ఎంత అందంగా ఉంటారు అనండి. అందం అనేది ఏదో బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేసుకుంటే ఆ మేకప్ కాదండి, అదంతా 2 రోజులు ఉంటుంది పోతుంది. కానీ సహజంగా వచ్చే నీ అందానికి తుది మెరుగులు దిద్దుకుంటే అద్భుతం, అన్నీ అద్భుతాలు. చక్కగా నువ్వు ఎలా తలదూకోవాలి అలా దూకోవాలి, చక్కగా ఒక బొట్టు పెట్టుకోవాలి, చక్కగా ఒక ఊది పెట్టుకోవాలి. ఇలా మనం చక్కగా ఉంటే మన ఇల్లంతా సుఖ సంతోషాలతో కలకలలాడుతుంది. కాబట్టి ఆడవాళ్ళందరూ హాయిగా సంతోషంగా ఉందామా మరి.